అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు కొడాలి నాని ఈ పేరు ఎంత ఫేమస్ అందరికి తెలిసిందే. ఒక మంచి వ్యక్తిగా కాకుండా ఫైర్ బ్రాండ్ అనే విధంగా తెలుసు. సో ఇప్పుడు ఇంత సడన్ గా నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సో అందరు కూడా ఇది డ్రామా అని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అన్న, కొడాలి నాని గురించి నేను మంచి చెప్పడం కంటే చెడు ఎక్కువ చెప్తానన్న. ఎందుకంటే స్టార్టింగ్ వైఎస్ఆర్సీపీకి అత్యంత భయంకరమైన వ్యక్తిగా, అత్యంత బూతు నాయకుడిగా ఫేమస్ అయ్యాడన్న. సో ఇప్పుడు ఆ స్ట్రోక్ వచ్చింది, అస్వస్థతకు గురయ్యి ఏజీ హాస్పిటల్లో ఉన్నాడు. సో నేను ఏమంటానంటే కూటమి ప్రభుత్వానికి భయపడో లేకపోతే ఇంకొకటి ఏదో అని వచ్చిందని నేను చెప్పడం లేదు. కానీ ఇట్లాంటి రావడం ఆయనకు కొత్త ఏం కాదు. అతను వేసుకునే గిట్కా వలనో వస్తుంటాయి. అతను చేసే కొన్ని ఏమంటారు కొన్ని కార్యక్రమాలు, కొన్ని చెడు అలవాట్ల వల్ల మంచి ఎవరికైనా కానీ మనుషులు అనే వాళ్ళకు వస్తూ ఉంటాయి. కానీ ఈయనకు ఇప్పుడు రావడం అనేది కొంచెం ఆశ్చర్యకరం. అంటే అందరు కూడా ఏమంటున్నారు అంటే ఇప్పుడు రెడ్ బుక్ కావచ్చు లేకపోతే మిగతా కొన్ని విషయాల పట్ల అందరి మీద కూడా కేసులు నమోదు చేస్తున్నారు కాబట్టి ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఈయన అనే ఒక పేరు కూడా బయటకు వచ్చింది కాబట్టి అందుకోసం ఇట్లా చేస్తున్నాడేమో అంటున్నారు. అన్న, అది డౌట్ అయితే మీరు చెప్పిన డౌట్ అయితే క్లియర్ అన్న. నెక్స్ట్ అతనే, ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి ఆ బూతు పురాణం స్టార్ట్ చేసింది ఆయనే. సో ఆయన నుంచి స్టార్ట్ అయిన బూతు పురాణాన్ని రెడ్ బుక్లో కానీ ఎక్కడే కానీ మామూలు మనుషులే చెప్తారన్న. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో బూతు పురాణం స్టార్ట్ చేసింది ఎవరు అంటే కొడాలి నాని. సో ఆటోమేటిక్గా చెప్తారు, నేనే కాదు ప్రతి ఒక్కరు చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి లోకేష్ గారి దగ్గర ఉన్నటువంటి రెడ్ బుక్ ద్వారా అతను అస్వస్థకు గురైన అనేది అదంతా సోది. నేనైతే సోది అని చెప్తాను. అతనికి కామన్గా వస్తాయన్న చెడు అలవాట్ల వల్ల. సో నేనేమంటున్నానంటే కూటమి ప్రభుత్వానికి భయపడంటే అది నా మనసులోది కాదు, ఆయనకి తెలిసి ఉండాలి. అన్న నమస్తే అన్న. నమస్తే బ్రో. ఇప్పుడు కొడాలి నాని నిన్న సడన్ గా నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో చాలా మంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే కేసులకు భయపడే ఈ విధంగా చేస్తున్నారు, డ్రామాలు అంటున్నారు. మీ అభిప్రాయం? నాకు తెలిసి ఖచ్చితంగా డ్రామా అనుకుంటాం బ్రో. ఎందుకంటే మొన్న పోసాని అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఏదో రెడ్ బుక్లో కొడాలి నాని మీదే టార్గెట్ ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీలో బాగా నీచంగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బాగా బూతులు తిట్టింది మాత్రం కొడాలి నాని. అయితే ఖచ్చితంగా ఉండొచ్చు, ఆల్రెడీ ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉండి కావాలని ఇది హాస్పిటల్ ఇది ఆటో ట్రాక్ అని డ్రామా అయితే ఉండొచ్చు అని నేను కూడా అనుకుంటున్నా ఖచ్చితంగా. అంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళి కానీ ఇలాంటి కొంతమంది మీద కేసులు ఆల్రెడీ నమోదు చేశారు. వాళ్ళు కోర్టులని కేసులని చాలా మటుకు తిరిగారు. సో ఇప్పుడు ఈ విధంగా ఈయన వరకు వచ్చేసరికి నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే కొడాలని చాలా మంది అంటున్నారు. సో ఇందుకోసం అని ఇప్పుడు కూడా ఆ స్ట్రోక్ రాలేదు, డ్రామాలు ఆడుతున్నారు అంటున్నారు. మీ అభిప్రాయం? అంటే ఒకవేళ భయంతో కూడా వచ్చే ఉండొచ్చు అని అనుకుంటున్నా బ్రో. ఎందుకంటే అప్పుడు కొడాలి నాని చంద్రబాబుని కానీ చంద్రబాబు వైపుని కానీ లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ కానీ నీచంగా, అంటే ఎంత నీచంగా అంటే ఒక విలేజ్లో ఉన్న బూతుల కంటే దారుణంగా మాట్లాడారు. ఖచ్చితంగా ఆయన మీద టార్గెట్ ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు ఆయనకి. ఆ ఇన్ఫర్మేషన్తో భయంతోనే ఆయన అదిగా కొంచెం హెల్త్ కంటే ఆ హెల్త్ ప్రాబ్లం ఆయన నిజంగా ఉంది. నిజంగా దానివల్ల ఏమైనా వచ్చి భయంతో ఏమైనా హార్ట్ అటాక్ వచ్చిందో అని రియల్గా అనుకోవచ్చు బ్రో. అట్లా కూడా ఉండొచ్చు వాళ్ళు. ఎందుకంటే ఆ టైంలో ఈ టీడీపీని కానీ జనసేన కానీ చాలా దారుణంగా మాట్లాడారు కదా. ఇప్పుడు వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంటుంది అది. ఇట్లా డ్రామాలు ఆడినంత మాత్రాన వదిలిపెడతారు అనుకోవచ్చా? అది వాళ్ళైతే నాకు తెలిసి అయితే అది జరగదు బ్రో. వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సినవన్నీ వాళ్ళ మీద అయితే ఖచ్చితంగా కేసులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. కానీ వీళ్ళు ఎన్ని డ్రామాలు అయినా సరే ఎన్ని రోజుల తర్వాత అయినా సరే బయటకు వచ్చిన తర్వాత అయితే వాళ్ళకి జరగాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా చేయాల్సినవన్నీ చేస్తారు బ్రో ఖచ్చితంగా. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హయాంలోకి వచ్చిన తర్వాత అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది వైసీపీలో ఉన్న వాళ్ళు భయపడుతున్నారని, ఎందుకంటే రెడ్ బుక్ అన్నారు రీసెంట్ గా. సో దానివల్ల కొడాలి నాని అంటే అందులో ఎవరైతే నేరాలు చేశారో వాళ్ళందరి పేర్లు ఎంటర్ చేసుకొని వాళ్ళందరికీ కేసులు పెడతారు అన్నమాట. సో ఆ విధంగా ఇప్పుడు కొడాలి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఆయన వైసీపీ ఉన్నప్పుడు ఎన్నో బూతులు మాట్లాడాడు. సో ఇప్పుడు రీసెంట్ గా ఆయన దగ్గర కేసు మీదకి వచ్చేసరికి నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సో ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ కి భయపడుతున్నారు అంటే టాక్టిక్స్ అంతే. ఎందుకంటే తప్పించుకోవాలంటే ఏం చేయాలి, ఇంట్లో ఉంటే అరెస్ట్ అవుతాడు, హాస్పిటల్ ఉంటే అరెస్ట్ చేయరు, అందుకోసం హాస్పిటల్ పోయి కూర్చున్నాడు అతను. అంటే ఇప్పుడు ఈ విధంగా చాలా మంది ప్రజలు ఏమంటున్నారంటే మీరు తప్పు చేయడం ఎందుకు, తర్వాత ఈ విధంగా భయపడి దాక్కోవడం ఎందుకని చాలా మంది అంటున్నారు. వైసీపీ అనేదే తప్పుల రాజకీయం. ఎందుకంటే పాపం జగన్ భాయ్ ఆయన మొదలుపెట్టిందే తప్పుల వల్లనే మొదలుపెట్టాడు. వాళ్ళ ఫాదర్ కూడా అంతే, దాదాపు అంతే అని కాదు, దాదాపు అంతే. వీళ్ళ చరిత్రనే అంత దరిద్రంగా ఉంది. ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వల్లనే
ఓకే సార్, ఇదే విధంగా ఈ రాజకీయాలు ముందుకెళ్తే అసలు ఫ్యూచర్లో అసలు వైసీపీ ప్రభుత్వం ఉంటుందా, అసలు పార్టీనే ఉంటుందా లేదని చాలా మంది డౌట్. మీ అభిప్రాయం ఏంటి? ఉండాలి, అక్కడే ఉండాలి. ముందుకెళ్ళేది వెనుకకు పోదు, అక్కడే ఉంటే బాగుంటుంది. వాళ్ళు ప్రశ్నించడం వాళ్ళకి హక్కు ఉంది, ప్రశ్నించాలి, ప్రశ్నించే వరకే ఉండాలి, అంతకు ముందుకెళ్ళొద్దు. ఎందుకంటే మళ్ళీ ముందుకెళ్ళారనుకోండి, ఆల్రెడీ అదేది కొత్త స్టేట్ పెట్టారు, కొత్త క్యాపిటల్ చేశారు, దాన్ని అణగదొక్కాడు. వైజాగ్ అన్నాడు. వైజాగ్ ఇక్కడ ఏం చేశాడు? ఆల్రెడీ అమరావతి పెట్టిన తర్వాత అమరావతిని నువ్వు చేంజ్ చేయడం ఏంద్రా? నువ్వు వచ్చి ఏం చేసావు? నిధులంతా మొత్తం ఎక్కడికక్కడ తారుమారు చేసి పడేసావు. మళ్ళీ నువ్వు ఏదో మా దురదృష్టాత్తు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావనుకో, మళ్ళీ ఏదో ఒకటి చేస్తావు ప్రకటనలు. వద్దు, నీలాంటి దళితులు ఎక్కడుంటే అక్కడ ఉంటే బాగుంటుంది. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గురించి, ఆయన పరిపాలన గురించి ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలి. ఆయన నాయకుల్లో ఆఫ్టర్ యోగి ఈజ్ ద బెస్ట్ సీఎం. ఆఫ్టర్ యోగి అస్సాం సీఎం బిశ్వ శర్మ తర్వాత ఒక రియల్ లీడర్, ఒక రియల్ లీడర్గా, ఒక రియల్ నాయకుడుగా. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలామంది మంత్రులు అయిన తర్వాత ఏం చేస్తారు? ఓన్లీ ఆఫీసర్లు ఉంటారు. కానీ ఈయన ఇప్పుడు కూడా ప్రజల్లో ఉంటున్నాడు. నిన్న చూశాను, ఏదో అర్ధరాత్రి కూడా పాదయాత్ర చేస్తున్నాడు. ఆఫ్టర్ ఏ లీడర్ చేయడు, ఈయన ఒక ఆయన చేస్తున్నాడు. ఆయనకు హ్యాట్స్ ఆఫ్ కొట్టాలి నిజంగానే. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు చాలా మంది కొడాలి నాని లాంటి వాళ్ళందరూ కూడా ఇష్టారీతిన మాట్లాడేశారు. సో ఇప్పుడు వాళ్ళ వరకు కేసుల విషయానికి వచ్చేసరికి మాకు హార్ట్ అటాక్ ఉందని, సో ఈ విధంగా కొంతమంది డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా కొడాలి నాని కూడా అదే విధంగా నాకు హార్ట్ అటాక్ వచ్చిన విధంగా హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇదంతా కూడా డ్రామా అనుకోవచ్చా, నిజంగా ఆయన హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనుకోవచ్చా? చాలా జాగ్రత్తగా గమనిస్తే కొడాలి నాని గారు పోసాని కృష్ణమురళి గారికి ఫోన్ చేసి ఉంటాడు. బహుశా పోసాని కృష్ణమురళి కొన్ని గైడెన్స్ ఇచ్చి ఉంటాడు. ఎందుకంటే ఈ యొక్క వైఎస్ రాజారెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టి గెలిచిన తర్వాత ఆయన పాపం చాలా పథకాలు అమలు చేశాడు. ఇప్పటికే ఆయన 40% ఓటు బ్యాంక్ ఉంది. కానీ ఆయన ఓడిపోవడానికి కొన్ని ప్రధానమైన కారణం అంటే వీళ్ళు కొంతమంది, ఈ కొడాలి నాని అనేటువంటి వాడు, ఈ రోజా ఒకత, ఈ పోసాని కృష్ణమురళి, ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అసభ్యకరంగా మాట్లాడటం, బూతులు తిరగడం, ఇవన్నీ చేయడం ద్వారా పార్టీ ఇమేజ్ని ఇంకా తగ్గించేశారు వీళ్ళు. ఒక జనరల్ మామూలు ప్రేక్షకుడికి కూడా ఏంది వీళ్ళు ఇంత అసభ్యంగా మాట్లాడుతారు, అసలు వీళ్ళు ఏం చదువుకున్నారు, వీళ్ళు అసలు మినిస్టర్లేనా? బయట ఏమైనా మాట్లాడుకోండి, పర్సనల్ లైఫ్ ఈజ్ పర్సనల్. అసలు ఒక మినిస్టర్ స్థాయి మాటలేనా ఇవన్నీ? ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నారేంటి అని చెప్పేసి మామూలు సగటు మానవుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ చాలామంది అనుకున్నారు. ఇదంతా కూడా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసింది. అందులో ఈ కొడాలి నాని అనేటువంటి ఆయన కూడా ఒకడు. అంటే ఇప్పుడు ఏఐజీ హాస్పిటల్ ఉన్నట్టు తెలుస్తుంది, వైద్యులు అయితే విషమంగా ఉందని కూడా బయటికి చెప్తున్నారంట. మరి ఇది నిజంగానే ఆయనకు విషమంగా ఉందనుకోవచ్చా, లేకపోతే ఈ విధంగా కేసుల నుంచి తప్పించుకోవడానికి ఇట్లా డ్రామాలు ఆడుతున్నారు అనుకోవచ్చా? ఇది ఒక రకంగా చెప్పాలంటే డ్రామా అనుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క హాస్పిటల్ రిపోర్ట్స్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఎవరైనా సరే అరెస్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ వైద్యుల సమక్షంలోనే టెస్ట్ ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ వైద్యులు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ని నమ్ముతారు, కానీ ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఇచ్చే సర్టిఫికేట్ని ఈ రోజున ఎవరు నమ్మే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఈ రెడ్ బుక్ ఆర్డర్ ప్రకారం చూసుకుంటుంటే ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ వచ్చారు. ఒకనొక స్థాయిలో కూడా ఇది చెడ్డ పేరు వస్తుందేమో అని చెప్పేసి కొంత ఆగడం జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఇనిషియేటివ్ తీసుకొని, లేదు తప్పనిసరిగా పోసాని కృష్ణ అరెస్ట్ చేయాలి అని పవన్ కళ్యాణ్ గారి డిమాండ్ మేరకు ఆయన అరెస్ట్ చేశారని అంటారు. అన్న నమస్తే. అన్న హాయ్ అన్న నమస్తే. కొడాలి నానికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని అంటున్నారు, మరి విషమ పరిస్థితి అంటున్నారు. అదంతా కొంతమంది డ్రామా అంటున్నారు, కొంతమంది నిజం అంటున్నారు. ఇక్కడ కూట ప్రభుత్వానికి భయపడి అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా అండి, అవన్నీ అవాస్తవాలు. తప్పకుండా గుండెపోటు వచ్చింది, ఎందుకంటే గుట్కా కానీ మద్యం కానీ ఎక్కువ సేవిస్తాడు కాబట్టి. సో యాక్చువల్గా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటి తాగుబోతులకు సామాన్యంగా వచ్చే జబ్బులేవి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరినీ ఒకరొకరుగా వేటు వేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఈయన అని కొంత పేరు కూడా బయటకు వచ్చింది. సో అందుకోసమని దాని నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా డ్రామాలు ఆడుతున్నారు కూడా అని కొంతమంది అంటున్నారు. డ్రామాలు కాదండి, గతంలో కూడా మేము చెప్పడం జరిగింది నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అని. సో కొంచెం బీపీ ఎక్కువ అయ్యి కొంచెం డౌన్ అయ్యి, లేదంటే లో బీపీ వల్ల కానీ, లేకుంటే ఇట్లాంటి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ నన్ను ఎక్కడ అరెస్ట్ చేస్తారా అని ఒక భయాందోళనతో కొంచెం
బాగా తీవ్రంగా ఆలోచించి ఇట్లా గురైండు గుండె పుట్టుకొని మేమైతే అనుకుంటున్నాము. సో తప్పకుండా, ఎందుకంటే అవినీతి పరుల గుండెల్లో కూటమి ప్రభుత్వం అనేది రైలు పరిగెత్తిస్తుందని మనకు అర్థమవుతుంది. అన్న నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హయాంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వైసీపీలో ఉన్న వాళ్ళు భయపడుతున్నారు అంటున్నారు. ఇప్పుడు రీసెంట్ గా కొడాలి నాని లాంటి వాళ్ళు నాకు గుండెపోటు వచ్చింది ఆ విధంగా అంటున్నారు. సో ఇదంతా మరి పవన్ కళ్యాణ్ కి భయపడే అనుకోవచ్చా? డెఫినెట్గా పవన్ కళ్యాణ్ భయపడే, లేకపోతే ఎందుకు భయపడతారన్న? పవన్ కళ్యాణ్ ప్రభుత్వం కూడా మారింది కదా, మారిన తర్వాత ఎవరైనా భయపడాల్సిందే. మొన్న యాజ్ యూజువల్గా పోసాని కృష్ణమూర్తి సంగతి ఏమైంది? అవును, పోసాని కృష్ణమూర్తి ఎట్లా అయిందో అది కూడా అంతే. నెంబర్ 1 అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి లేకపోతే ఇంకేదో రీజన్ చెప్పేసి హాస్పిటల్లో ఇదంతా కూడా డ్రామా అంటారా? డ్రామా అనుకోవచ్చు, డ్రామానే అనుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులవన్నీ కూడా అన్ని రికార్డ్ అయ్యి ఉన్నాయి. సో వాటి వల్ల జైల్లో వేస్తారేమో, అందుకోసమని ఈ విధంగా చేస్తారు. అట్లాగే యాక్టింగ్ చేయొచ్చు కదా, తప్పలేము. ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరగానే హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి అన్న? మామూలుగా మనం అనుకుందాం, లేకపోతే ఇది వరకు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది? అది అంతే కదా. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పట్లేదు, నార్మల్ చెప్తున్నా, ఒక పబ్లిక్ గా ఎనర్జీ చేసి చెప్తున్నా, అంతే, ఏం లేదు. అయితే ఇక మీదట ఇప్పుడు ఓన్లీ ఈయననే కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే పరిస్థితి వస్తుండొచ్చు అనుకోవచ్చా? రావచ్చు అన్న, మేబీ డోంట్ నో, రావచ్చు. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన గురించి ఏం చెప్తారు? పరిపాలన అంటే పర్లేదన్న, బాగానే ఉంది, అంత బాగానే ఉంది. ముందు కన్నా కొంచెమన్నా బెటర్ అనిపిస్తుందా? బెటర్, చాలా వరకు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు కొడాలి నాని అంటే ఏపీలో ఒక ఫైర్ బ్రాండ్ అన్నమాట. ఆయన ఏ విధంగా మాట్లాడతారో అందరికీ తెలుసు. సో ఇంత సడన్ గా నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పేసి హైదరాబాద్ లో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. చాలా మంది డ్రామా అంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? అంటే రాజకీయం అంటేనే నటన కదా మొదట. అంటే చాలామంది ఎన్టీఆర్ గారు కూడా రాజకీయాల్లోకి వచ్చే ముందు చెప్పాడు, అసలు మా నటన ముందు, రాజకీయ నాయకుల నటన ముందు మాలాంటి నటులు పెద్ద నటులే కాదు అన్నారు. అది నిజం అయ్యి ఉండొచ్చు, లేదా కాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే రాజకీయాల దిశగా ఆలోచిస్తే ఏంటంటే అంటే ఒక మనిషిగా భారతదేశ పౌరుడుగా ఒక మనిషి ఆరోగ్యం అంటే ప్రతి ఒక్కళ్ళకి కొంత ఇబ్బంది ఉంటుంది కదా, ఎవరైనా మంచిగా ఉండాలని కోరుకోవాలి. ఇంకోటి ఏంటంటే అసలు ఈ అంశం తెర మీదకి రావడం గల కారణం ఏంటంటే ఈ రెడ్ బుక్, గ్రీన్ బుక్, ఎల్లో బుక్, పింక్ బుక్లు చాలా ఎక్కువైపోయినాయి. ఈ మధ్య బుక్లు ఎక్కువైపోయినాయి. ఈ బుక్లు ఏంటంటే నిజంగా వాళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత వీళ్ళు బుక్ పెట్టుకొని రాసుకోవడం, వీళ్ళు బుక్ వచ్చిన తర్వాత వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత చూసుకోవడం అనేది చాలా పనికిమాలిన చర్య. ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏం కావాలో చేయండి. వాళ్ళు అధికారంలోకి రావడానికి, ప్రజలకి మనం అధికారం నుంచి దూరం అవ్వడానికి మనం ప్రజలకి ఏం అన్యాయం చేశాము, ప్రజల విషయంలో మనం ఏమైనా తప్పుగా వ్యవహరించామా, అందుకనే మనకి అధికారం నుంచి బయటకు తీసుకొస్తారని ప్రతి ఒక్కళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళు ఒకసారి వాళ్ళలో వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్కి వెళ్ళే ఆలోచన కూడా ఉండాలి. అంతేకాని ఈ బుక్కులు రాసుకోవటం వల్ల అంటే ఇప్పుడు ఫైనల్గా ఎవరు పిచ్చివాళ్ళు? జనాల? అంటే నువ్వు అధికారంలో లేనప్పుడు వాడి గురించి రాసుకుంటావు, వాడి అధికారంలో గురించి వీడి గురించి రాసుకుంటావు. వచ్చిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వాళ్ళని పార్టీల మీద కేసులు పెడతారు, నాయకుల మీద. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరెవరి మీద కేసులు పెట్టాలని మీరు పుస్తకాలు తయారు చేస్తారు. అంటే ఏంటిది? అంటే రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కుతో ఆడే ఒక క్రికెట్ ఆటనా ఇదేమన్నా? మీరు ఆడుకోవడానికి నిజంగా బుక్కులు అనేది ప్రతి ఒక్కటి అన్ని చోట్ల ఈ మధ్య వింటాం, బుక్కులు. ఏం బుక్కులు? కనీసం ప్రజలకు ఏం చేయాలో చేయండి ఫస్ట్. సార్ ఇప్పుడు ఇదంతా కూడా పక్కన పెడితే ఈ రాజకీయాలు ఇదంతా ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఓన్లీ రాజకీయాల వరకే మాట్లాడాలి. కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎట్లా అంటే మరీ హెవీగా పర్సనల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బూతులు మాట్లాడడం కానీ, అక్రమ సంబంధం, ఇట్లా రకరకాలుగా చాలా మటుకు మాట్లాడారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్గా ఏంటంటే దీంట్లో ఒక నిజం దాగుంది. ఎందుకు వీళ్ళు ఇట్లా ప్రశ్నిస్తారు, పర్సనల్ ఇష్యూస్కి ఎందుకు వెళ్తారు అంటే అవతల నాయకుల్ని డీగ్రేడ్ చేయటానికి ఉపయోగపడే అంశంగా దీన్ని వాడతారు. అంటే ఇప్పుడు ఒక నాయకుడి గురించి ఎవరైనా ఆయన అంటే సమాజం నుంచి అది తప్ప కాదా, ఆ సమాజం గురించి అది సమాజంలో ఉంది తప్ప కాదా అని ఆలోచించుకునే ముందు ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ గురించి పర్సనల్ వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్తారు ఏంటంటే ఈజీగా వాళ్ళని డీగ్రేడ్ చేయొచ్చు అనే అంశం అనమాట. అంటే రాజకీయంగా వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏమీ లేకపోవచ్చు, అంటే రాజకీయంగా సిద్ధాంతపరకంగా వాళ్ళకి వీళ్ళకి ఫైట్లో కూర్చొని వాళ్ళు రాజకీయంగా వాళ్ళ పరిపాలనకి
వీళ్ళ పరిపాలనకి బేరీజు వేసుకొని తప్పొప్పులు నిర్ణయించే వాళ్ళు కాకుండా కేవలం వాళ్ళ పర్సనల్ విషయాలకు వస్తే వాళ్ళు డిగ్రేడ్ చేయొచ్చు. అంటే ఉదాహరణకు చెప్తాను, అంటే ఇది చెప్పొచ్చో సమంజసమో కాదో తెలియదు. పవన్ కళ్యాణ్ గారిని కూడా మూడు పెళ్లిళ్ళు ఆ 3 పెళ్లిళ్ళకి ప్రజాస్వామ్యానికి సంబంధం లేదు కదా. ఆయన పొలిటికల్ లీడర్, అది ఆయన పర్సనల్ ఇష్యూ. కాకపోతే ఎందుకంటే ఈ విషయం హైలైట్ చేస్తే ఆయన డిగ్రేడ్ అవుతాడు. ఇంకొక నాయకుడు పలానా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఆయన వీడియో వైరల్ అంటే ఆయన ఎలర్ట్ అవుతాడు. అంటే ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు ఆడుకునే రాజకీయ నాయకులు ఆడే ఇది ఒక నాటకం. ఇదంతా ఒక అంటే వీళ్ళు ఆడే ఒక డ్రామా. ఇది వీళ్ళు ప్రజల్ని పక్కదోబర్చడానికి, వాళ్ళు డిగ్రేడ్ చేయాల్సుకునేదానికి ఎక్కువగా ఇలాంటి అంటే సిద్ధాంతపరంగా ఫైట్ చేయలేని వాళ్ళు, అరే ప్రజల గురించి మాట్లాడరా అంటే వాడు మాట్లాడు వీడు మాట్లాడు. ఇవన్నీ డిగ్రేడ్ చేయాలంటే ఎట్లా? ఏ పెళ్లిళ్ళు, పర్సనలో, అక్రమ సంబంధాలు, అక్రమ సంపాదన, ఏదో ఒకటి డిగ్రేడ్ చేయడానికి వాడటం అనేది, అందులో ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజల ముందు ఇట్లాంటి మాట్లాడడం అనేది నిజంగా దౌర్భాగ్యం. ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. తాత నమస్తే. నమస్తే. ఇప్పుడు కొడాలి నాని అనే ఒక వ్యక్తి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఘోరమైన మాటలు తిట్టాడు. సో ఇప్పుడు కేసులు పెడుతున్నారని తెలిసి హాస్పిటల్కి వెళ్ళాడు, నాకు హార్ట్ స్ట్రోక్ ఉందని. సో మరి ఇక్కడ కూటమి ప్రభుత్వానికి భయపడుతున్నాడు అనుకోవచ్చు. వానికి ఏ స్ట్రోక్ లేదు. దొంగ కొడుకులు బాగా భాడకోళ్ళే బీదోని కన్నా ఒక 100 రూపాయలు ఇచ్చి లాభే. నీది మీకే సరిపోదు, నీది మీకే సరిపోదు. ఎంత సంపాదిస్తారా? 1 కోట్లు. నా కొడుకులారా ఎంత లేనోనికి ఆకలి ఎక్కువ. నేను అంటలేనా? నాకొక్కసారి దొరుకు మహేష్ బాబు, నాకొక్కసారి కనపడు. నీకు దేవుని చూపించకపోతే నా పేరు పాషే కాదు. ఇప్పుడు ఈ విధంగా ఉన్నది లేని ఇట్లా డ్రామాలు ఆడినంత మాత్రాన వదిలిపెడతారు అనుకోవచ్చా? ఎవరిని? ఒకటి బాగినండి, క్యాష్ సీల్ అయిపోయింది. క్యాష్ ఒక్క నిమిషం మిగిలింది బిల్డింగ్. ఆ బిల్డింగ్ కూడా పోలీసులు కూడా కొడతారు. ఎందుకయ్యా? అహంకారం అనర్థం. మర్యాద మర్యాద తీసుకో, తెలిసిందా? వాడే పోయి కూకుంటాడు, బతుకుంటే వాడే పోయి కూకుంటాడు. వారెంట్ ఇష్యూ అయింది, అరెస్ట్ అయింది, వారెంట్ ఇష్యూ అయింది. వానికి అట్లా కూడా కావచ్చు, స్ట్రోక్ రావచ్చు. వాడు చస్తే మనకు బాధ. మరి ఎట్లా చస్తే మనకి ఎందుక?